మాతృదేవోభవ. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసారము ప్రావారకమైన పద్మనేత్ర సంగీత సారస భృంగి వికారాలు వీణియన్వాయించు విమలగాత్ర భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి జ్ఞానసాగరమందు సారసమ్మున నిల్చి అక్షరమ్మై వెల్గు అగ్నిహోత్రి తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంటముక్కు బుడకలైన ముద్దరాలు ధారణా కిరీట ధారిణి గీర్వాణి ఈ వధాని హంసనేలుగాక ఈ వధాని హంసనేలుగాక. కర్మ సిద్ధాంతంలోని మార్మికతనంతా మనకి విప్పి చెబుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1566వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉమామహేశ్వర సంవాదం రూపంలో, కృష్ణ నారద సంవాదం రూపంలో భీష్ముడు ధర్మరాజుకి చాలా అవసరమైన విషయాలు చెబుతున్నాడు. ధర్మరాజు కాదు, మనకి. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఇవి మనకు అవసరం. గ్రహాల పాత్ర, మన పాత్ర, వెరసి భిక్షాపాత్ర అన్నీ తెలుసుకున్నాం. అంచేతన అందరం పురుష ప్రయత్నం పట్ల శ్రద్ధ వహిద్దాం. మన వ్యక్తిగత జీవితమేనా అంతే, దేశమేనా అంతే. మనం ఎంత చేసినా మారదు అనేది పనికిరాదు, చేస్తూనే ఉండాలి. వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినానంటే ఒక్కోసారి జరగాల్సిందో జరుగుతుంది. గ్రహస్థితి అంటే అదే. ఎందుకంటే ఆ పరిణామం జరగడంలో కేవలం మన జీవితం కాదు, ఇతరుల జీవితాలు కూడా ఉన్నాయి. వాళ్ళంత ప్రయత్నం చేయట్లేదుగా, మరి అక్కడ బలహీనత వచ్చింది. ఇక్కడ ఊరికే మనం గాలి కొట్టేస్తే ఉపయోగం కూడా అవతల చిల్లులు ఉంటాయి. అందుకని ఆ సామాజిక పరిస్థితులు అవి కలిసి రావడం ఉంది, అవి మన చేతుల్లో లేదు. అందుకని అది గ్రహస్థితి అనుకోవాలి. అప్పుడు అందుకే ఎప్పుడు గ్రహస్థితి ద్వారా జరిగేవన్నీ జరిగాక కానీ తెలియవు. ఫలానుమేయ ప్రారంభ సంస్కార ప్రాక్తనాయవ కాళిదాసు చెప్పింది. దిలీప్ మహారాజు రాజ్యంలో ఆయన మంత్రాంగంలో చేసినటువంటి ఆలోచనలన్నీ అవి అమలు అయ్యాక తెలిసేవిటి. ఇప్పట్లాగా ముందు ఇంకా ఆలోచించకముందే ప్రభుత్వం ఇలా ఆలోచిస్తోందా అని రాసేయడం కాదు, అలా రాయకూడదు. కొన్ని ఆలోచనలు ప్రజలకు తెలిస్తే ప్రమాదం. పత్రికల వారికి బాధ్యత ఉండాలి. సరే, ఈ ప్రభుత్వానికి లేనప్పుడు, ప్రజలకు లేనప్పుడు పత్రికలు ఎవరికి ఉండదు. ఇంకా అంతా ఒకటే, సర్వం జగన్నాథం. వీరికి బాధ్యత ఉండాలని మాట్లాడే హక్కు మనకే ఉంది, మనకుంటే కదా. అంతా కలిసే కొళ్ళబెట్టుకుంటున్నాం. దానికి సమాధానమే భారతం ఏం చెబుతోంది అంటే, నాయన కొళ్ళబెట్టకు, నీ పని నువ్వు చెయ్యి. వారు చేశారా లేదా అని చూడకు, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు బాధ్యతగా ఉండు. వారందరూ లేరని అనడం తర్వాత విషయం. నువ్వు బాధ్యతగా ఉండు. మనం ఒక్కళ్ళు ఉంటే అవుతుందా? ఇంతకంటే పెంటమాట తెలుగు మా భాష మొత్తంలో మరొకటి లేదండి. మనం ఒక్కళ్ళు అనుకుంటే ఇది పెద్ద పెంటమాట. ఈ మాట అనుకోవడం మానేయాలి. ముందు అనుకో, అయ్యేదేదో చెయ్యి. అనుకుని చేయి. ఆ మాట అనుకో. ముందే అనుకుని వదిలేయడం ఎందుకు? ఈ మాట అనుకోవడం ఎందుకంటే వదిలేయడానికి. అందరం ఇలాగ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే మొత్తం స్వచ్ఛ భారత్ ఏమైంది? ఎక్కడికక్కడ తుచ్చ భారత్ అవుతుంది. ఒక ప్రధానమంత్రి లేదా 18 మంది వ్యక్తులు అనుకుంటే అయిపోతుంది. అది ఏదైనా సామాజిక పరిణామాల్లో వ్యవస్థలో మార్పులు రాకపోవడానికి మన బద్ధకాలే కారణం. మనకుండే నమ్మకాలే, ఇది మారదు, ఇది ఇంతే, కలియుగం ఇలాగే ఉంటుంది, ఈ మాటలన్నీ చెప్పుకోవడమే కారణం. అది మానేసి క్రియాశీలమైతే ఇతర దేశాల్లో కొన్ని చాలా స్వచ్ఛంగా అభివృద్ధి చెందుతున్నట్టే మనము చెందగలం. లోపాలు వాటిలో ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం నిష్కర్షగా మాట్లాడుకోవాలి విషయాన్ని. దానికి మన సాహిత్యం ఎంతో ఉపయోగిస్తుంది. మన సాహిత్యం మనిషిని నిరాశలోకి నెట్టలేదు, గ్రహస్థితి మీద ఆధారపడేలా చేయలేదు. నిత్య క్రియాశీలుణ్ణి చేసే సాహిత్యం భారతీయ సాహిత్యం, హిందూ ధర్మ గ్రంథాలు. అన్ని పురాణాలు మనని పురుష ప్రయత్నం వైపు పురుగొల్పుతాయి. చేత కాకుండా ఇంట్లో కూర్చోమని చెప్పలేదండి. ఇక్కడ మరణాన్ని గురించి కూడా కొన్ని మాటలు చెబుతున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా, నారదుడు శ్రీకృష్ణునికి, భీష్ముడు ధర్మరాజుకి. మేను జీర్ణం భుజేయు కాని మరణం బునీయదు. ఎప్పుడు మరణం అనేది మేనును శరీరాన్ని శుష్కింపజేస్తుంది. కాలం శరీరాన్ని శుష్కింపజేస్తుంది, చంపలేదు అన్నాడు. సృష్టిలో ఏ పదార్థానికి నాశనం అనేది లేదండి.
పరిణామమే ఉంటుందండి ఎంతసేపు. పూర్తిగా కనిపించకుండా నాశనం అయిపోవడం, దాని బీజాలు ఉంటాయి, అది ఇంకో రకంగా మారాయి. చెట్టు మొలక పిలక మొలక పిలక మొక్క మాను అయింది, పెద్ద మానైంది, దాన్ని ఏదో కొట్టాం కొయ్యి అయింది, దాన్ని ఏదో పొయ్యిలో పెట్టాం కట్టి అయింది, కాల్చాం బూడిదైంది, బూడిది ఇంకోటి అవుతుంది. మొత్తం మీద ఇవన్నీ సూక్ష్మతర రూపాలు పొంది ఆకాశం మూలం, మనస్సు మూలం, అహంకారం మూలం, మహత్తు మూల ప్రకృతి మూల బిందువు, శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు, అన్నీ అందులోకి వెళ్ళిపోవలసిందే. మళ్ళీ ఆ బిందువు నుంచి ఇలా రావాల్సిందే. అంచేత ఏది నశించడం అనేది లేదు. అంచేత కాలము శరీరాన్ని శుష్కింపజేస్తుంది. అది ఎండిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మ చైతన్యాన్ని తీసుకునేటువంటి శక్తిని కోల్పోతుంది. అందుకు దాన్నే మరణం అన్నారు. శరీరం విడిపోతుంది. అందుకే మన భాషలో మనం ఏదో శరీరాన్ని విడిచిపెట్టాడు, భౌతికాయాన్ని విడిచిపెట్టాడు అంటాం. మనం ఆత్మను విడిచిపెట్టాడని మనం మాట్లాడం. అదే ఇంగ్లీష్లో హీ లెఫ్ట్ ది ఘోస్ట్ అంటారు. విచిత్రంగా వివేకానందుడు విమర్శిస్తాడు తన ఉపన్యాసాలు. హీ లెఫ్ట్ ది ఘోస్ట్ అంటారు, మీకేం తెలుసునరా ఆత్మ గురించి అన్నాడు. ఆత్మను విడిచిపెట్టడం ఏంటంటే శరీరాన్ని విడిచిపెడతారు కానీ ఆత్మ ఏమైనా పోతుందా? ఆత్మకి ఏమైనా ఉన్నాయి ఈ పరిణామాలు? విడిచిపెట్టే శరీరాన్ని అది విడిచిపెట్టట్లా, ఇది దాన్ని అంటుపెట్టుకుని ఉండలేకపోతుంది. అది అరటి చెట్టు ఎదుగుతుంటే పట్టా దానంతరం అదే ఊడిపోతుంది పై చర్మం. అది అరటి చెట్టు దోషమా? దానికి అంటుపెట్టుకుని ఉండే శక్తి లేదు శరీరం అంతే. అంచేత మేను జీర్ణం కావడం ఉంటుంది తప్పితే, శుష్కించిపోవడం ఉంటుంది తప్పితే పూర్తిగా నాశనం కావడం ఉండదు. పూర్తిగా ఏదో జీర్ణించిపోవడం అంటే శిథిలమైపోవడం జరుగుతుంది. అది ఆ శిథిలమైపోయిన శరీరం విద్యుత్ శక్తి ఏదో పాడైపోయిన తీగ, కరెంటు తీగ, పాడైపోయిన తీగ లేకపోతే ప్లగ్గు, ఏదైనా పాడైపోయిన యంత్రం విద్యుత్ శక్తిని గ్రహించే శక్తిని కోల్పోయినట్టే పాడైపోయిన శిథిలమైన శరీరం భగవత్ శక్తిని గ్రహించే శక్తిని కోల్పోతుంది. అదే మరణం.